రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 14,000 కోట్లతో తాగునీటి పథకం పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. 2 ఏళ్లలో ఈ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. నెల్లూరు జనార్దన్ రెడ్డి కాలనీలో 40 కోట్ల రూపాయలతో చేపడుతున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. తర్వాత ఏసీ నగర్లోని మల్లెల సంజీవయ్య స్కూల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో దాదాపు 761 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు. యుఐడిఎఫ్ఏ కావచ్చు, ఈ మూడు ప్రాజెక్టుల కింద ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 14,000 కోట్ల రూపాయలతో వర్క్స్ టేకప్ చేశాం. అందులో భాగంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో 761 కోట్లతో వర్క్ స్టార్ట్ అయినాయి. ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి ఒక్కరికి రాబోయే 2 సంవత్సరాల్లో స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి. అది కూడా నదుల నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకుని ఇవ్వాలి, బోర్లేస్ కాదు. ఖచ్చితంగా నెల్లూరులో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండే స్కూల్స్ చేయటం, పేదరికం అనేది ఉండకూడదు. పేదరికాన్ని పూర్తిగా పారదారాల P4 ప్రోగ్రాం తీసుకోవాలని ఉద్దేశిత యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ చేస్తాం.